8వ అధ్యాయము 14 నుంచి చదువు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యింది. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు తోటి వారసులము. చేసుకుంటున్నాం. సమస్త మహిమ కనుక ప్రభావంలో మన ప్రభుని చూపిస్తున్నాం. పురచులందరికీ మన ప్రభువును రక్షకుడు సమీపవంతుని చూపిస్తున్నామంలో శుభములు ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? కొంచెం వాతావరణం చల్లగా అనిపిస్తుంది. మీకు అలాగే ఉందా? నాకు ఒక్కరికి లేలుగా కొంచెం వాయిస్ లో తెరవాలి. ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం పేరు, దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశము పుత్ర స్వీకారము. విన్నారా పేరు కన్నా? పుత్ర స్వీకారం అనేటువంటి వర్తమానం గురించి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుడైన పౌలు రోమా సంఘముతో కొన్ని విషయాలను బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ సంగతులు అంటే, మనము దేవుని కుమారులము, దేవుని యొక్క వారసులమై ఉన్నాము. కారణం ఏమిటి అని అంటే, దేవుడు మనలను ఆయన ఆత్మ చేత దత్తపుత్రత్వం చేసుకున్నాడు అని బయలుపరుస్తున్నాడు. దత్తపుత్రత్వముకి పుత్ర స్వీకారముకు మధ్య తేడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంచుమించు రెండు ఒకలానే ఉంటాయి. కానీ దత్తపుత్రత్వముకు పుత్ర స్వీకారముకు మధ్య తేడా ఏమిటంటే, దత్తపుత్రత్వం అనేది ఒక వ్యక్తిని లేదా ఒక కుమారుడిని లేదా కుమార్తెను తన కుమారుడుగా తన కుమార్తెగా చేసుకునేటువంటి కార్యం. దత్తత తీసుకుంటున్నారు అంటారు. ఆ దత్తత తీసుకునేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, వారిని పసిపిల్లలుగా ఉన్నప్పుడు, బాలులుగా ఉన్నప్పుడు వారిని దత్తత తీసుకుంటాం. దాన్ని దత్తపుత్రత్వము అని అంటారు. అర్థమవుతుందా? అక్కడ తీసుకున్న తర్వాత ఆ బాలుడు ఎవరింటి పేరుని కలిగి ఉంటాడంటే, ఎవరైతే దత్తపుత్రత్వం చేసుకున్నారో, దత్తత తీసుకున్నారో వారి యొక్క ఇంటి పేరుని కలిగి ఉంటాడు. వారి యొక్క కుటుంబానికి వారసుడిగా ఉంటాడు. ఆ కుటుంబానికి అతను ఒక రక్తంలో వారితో కలిసిపోయిన బాంధవ్యాన్ని కలిగి ఉంటాడు. ఎవరు అంటే దత్తత తీసుకొనబడిన వ్యక్తి. అర్థమవుతుందా? ఎవరైతే దత్తత చేయబడ్డారో ఆ వ్యక్తి అంతవరకే ఉంటుంది. అయితే పుత్ర స్వీకారంలో జరిగే కార్యం ఏమిటంటే, ఎవరినైతే దత్తత తీసుకున్నారో, ఎవరినైతే కుమారుడిగా స్వీకరించారో, ఎవరినైతే వారి ఇంటిలోనికి కుమారుడిగా వారసుడిగా తీసుకున్నారో, వారికి ఆ ఇంటి యజమానునికి సంబంధించిన స్వాస్యము, ఆ ఇంటి యజమానునికి సంబంధించిన అధికారము సమస్తాన్ని ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు జరిగే చట్టబద్ధముగా జరిగే కార్యమే పుత్ర స్వీకారం. అర్థమైందా? దత్తపుత్రత్వం అని అంటేనేమో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానుడు లేదా ఒక తండ్రి వారిని తీసుకునే దాన్ని దత్తత అంటారు. ఆ దత్తత తీసుకొనబడిన వ్యక్తికి అతను కుమారుడే, అతను వారసుడే. కానీ అతనుకు చట్టబద్ధముగా ఆ యజమానుని యొక్క వారసత్వం యొక్క అధికారములు, స్వాస్యాన్ని అతనికి అప్పగించరు. కానీ ఇది పుత్ర స్వీకారములో జరుగుతుంది. అర్థమైందిగా? ఇది మెయిన్. పుత్ర స్వీకారము గురించి మనం తెలుసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు. దత్తపుత్రత్వముకు రెండు ఒకే విధముగా కనబడతాయి.
ఇందులో కుమారుడుగానే పుత్ర స్వీకారంలో కుమారుడుగానే తీసుకున్నట్టుగా వారసత్వం ఇచ్చినట్టుగా ఉంటది. దత్తపుత్రత్వంలో కూడా వారసుడిగా స్వీకరించినట్టుగానే ఉంటది. కానీ ఆ రెండింటికి మధ్య తేడా ఏమిటి అని అంటే స్వాస్యాన్ని, అధికారాన్ని ఇచ్చే విధానం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈ విషయాలను మీ మైండ్ లో పెట్టుకోండి. దత్తపుత్రత్వానికి కొంచెం సడు తప్పించు. దత్తపుత్రత్వానికి పుత్ర స్వీకారానికి మధ్య రెండింటి మధ్య తేడాను గుర్తు పెట్టుకోండి. ఈ రెండు మైండ్ లో అలా పెట్టుకొని వాక్యాన్ని వినండి. మనకు వాక్యం అర్థమవుతుంది. ఎక్కువ ఉందా మీకు సౌండ్? కొంచెం తగ్గించు. ఇంకా తగ్గదా? రోజు రావట్లేదు సౌండ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యు. ఈ రెండు విషయాలను మనసులో పెట్టుకొని వాక్యాన్ని విందాం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మనం దత్తపుత్రత్వాన్ని పొందుకొనిన్నాం. మనము దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క వారసులము, దేవుని యొక్క సంతానము అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు దత్తపుత్రత్వము ఎప్పుడు జరిగింది అని అంటే మొదటి సంఘకాలంలో. అపోస్తులుడైన పౌలు ఏం జరుగుతుంది? అపోస్తులుడైన పౌలు ఆ మొదటి కాలంలో ఉన్న సంఘాన్ని దేవునికి ప్రదానం చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు ఆ మొదటి సంఘంలో పుట్టిన ఈ సంఘాన్ని, ఈ కుమారులను ఆయన దత్తత తీసుకుంటున్నాడు. మొదటి సంఘ కాలంలో దేవుడు ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనలను ఆయన దత్తత తీసుకున్నాడు. అయితే అక్కడ దత్తత తీసుకున్నాడు, పుత్ర స్వీకారం జరగల. ఎందుకని? దత్తత తీసుకున్నప్పుడే పుత్ర స్వీకారం జరగదు. ఎందుకంటే దత్తత అనేది కుమారుడుగా, వారసుడుగా చేసే కార్యం. కానీ పుత్ర స్వీకారంలో స్వాస్థ్యం ఇవ్వాలి, అధికారాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దానిని దేవుడు ఎప్పుడు ఇస్తాడు? దత్తత తీసుకున్న ఆయన కుమారులకు ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఇప్పుడు ఈ బాలుడు పరిపక్వతకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ బాలుడు పరిపక్వతకు వస్తే గాని, హలో ఏం రాస్తున్నావు? పక్కన పెట్టు. ఆ పరిపక్వతకు వస్తే గాని ఇప్పుడు ఆయన ఆ స్వాస్యాన్ని, పుత్ర స్వీకారం అనేది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన పుత్ర స్వీకారం జరిగిందా? తర్వాత చూద్దాం. ఎప్పుడు జరిగిందో చూద్దాం. చెవులు పోతున్నాయా? ఇంకొంచెం తగ్గించి, ఇంకొద్దిసేపు అయితే ఇంకా పోతే కొంచెం తగ్గించి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యు. చాలు. చూడండి, దత్తపుత్రత్వం అనేది మొదటి సంఘకాలంలో జరిగితే, పుత్ర స్వీకారం అనేది వధువు పరిపక్వతకు వచ్చినప్పుడు, ఆయన కుమారులు పరిపక్వతకు వచ్చినప్పుడు దేవుడు చేసే కార్యం. ఇప్పుడు పుత్ర స్వీకారం ఎవరు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాలను మనం ధ్యానిస్తే, ఇప్పుడు మీకు పుత్ర స్వీకారం జరిగిందా అని అంటే మనందరం అంటాము 63లో మాకు పుత్ర స్వీకారం జరిగింది అని అంటాం. అంటారు అందరూ? కానీ కాదు. పుత్ర స్వీకారం ఎప్పుడు జరుగుతుంది అని అంటే నీవు పరిపక్వతకు వచ్చినప్పుడు, నీవు కుమారుడుగా స్వీకరించబడాల, నీవు ఆ యొక్క వారసత్వంలో వారసుడుగా చేరాలి. ఆ తర్వాత నువ్వు పరిపక్వతకు రావాలి. ఆ తర్వాత జరిగే కార్యము పుత్ర స్వీకారం. ప్రవక్తకు పుత్ర స్వీకారం 63లో జరిగింది. మరి మనకు నీవు పరిపక్వతకు వచ్చినప్పుడు పుత్ర స్వీకారం జరుగుతుంది. నీ విమోచన దినం ఎప్పుడు? నిన్న బుధవారం అదేనా? విమోచన దినము ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంది. ఒక్కొక్క తరంలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి అది ఏర్పాటు చేయబడింది. ఈ రోజున ఆ విమోచన దినము అబ్రహాముకి ఎలా ఉందో, యోబుకి ఎలా ఉందో, ఈ పుత్ర స్వీకారము కూడా నీకు అలానే ఉంటుంది. ఇప్పుడు ప్రవక్తకు 1963లో పుత్ర స్వీకారం, వారసత్వాన్ని దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. విమోచన గ్రంథం యొక్క వారసత్వాన్ని ప్రవక్తకి ఇస్తున్నాడు.
ఇప్పుడు ప్రవక్త సంఘానికి ఇస్తున్నాడు. వారు 63 నుండి తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నీకు పుత్ర స్వీకారం జరిగిందా? ప్రైజ్లో అర్థమవుతుందా? జరిగిందా అంటే నీవు ఆలోచించకుండా చెప్తావు జరిగింది అని. అయితే నేనంటాను, ఒకసారి ఆలోచించు. పుత్ర స్వీకారం జరగాలంటే నువ్వు పరిపక్వతకు రావాలి, దత్తపుత్రత్వము జరగాల. ఆయన మొదట నిన్ను దత్తత తీసుకోవాలి. తీసుకున్నారా? దత్తత తీసుకోవటం అంటే నూతన జన్మ అనుభవం ఉండాలి. ఆయన కుమారులుగా లోకములో మనం చనిపోయాం. ఇప్పుడు దత్తత తీసుకున్న వారు ఎవరైతే వారిని కన్నారో, ఇప్పుడు దత్తత తీసుకున్న వారు ఉంటారు చూసారా, ఆ యజమానుడికి ఇప్పుడు ఆ ఎవరైతే దత్తత తీసుకున్న కార్యం జరుగుతుందో, ఇక అప్పటి నుంచి వారిని కన్న తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉండదు. ఇప్పుడు అతని వారసత్వము, అతని సంతానము, అతని కుటుంబం అంతా మారిపోయింది. అవునా? దత్తత ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు అతనికి తండ్రి, అతని వారసుడిక తీసుకొనబడిన ఆ వ్యక్తి. ఒకసారి లేచి నిలబడి. ఈ కుమారుడు వేరే వాని కుమారుడు. నేను ఎప్పుడైతే ఇతన్ని దత్తత తీసుకున్నానో, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇతను నా యొక్క వారసుడు, నా యొక్క సంతానం. ఇతను ఎవరైతే కన్నారో బిడ్డు, వీళ్ళకి సంబంధం లేదు. ఎప్పుడైతే నేను దత్తత తీసుకున్నానో ఇతని పైన అధికారము కానీ, ఇతని మీద ఆధిపత్యము కానీ, ఇతని ఇంటి పేరు కానీ సమస్తము మార్చబడుతుంది. ఇప్పుడు ఇతను ఎవరికి పుట్టినట్టు అని అంటే, ఇతని తండ్రి ఎవరు అని అంటే విక్టర్ పాల్. కూర్చో. ఇప్పుడు ఇక్కడ నూతన జన్మ కార్యము అనుభవము జరిగితే గాని నువ్వు దత్తత నిన్ను దేవుడు తీసుకున్నాడు అని రుజువు. ఇప్పుడు ఎప్పుడైతే లోకంలో చనిపోయి క్రీస్తులో మనం బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే లోకముకి మనకు సంబంధం లేదని క్రీస్తుతో దత్తత చేయబడుతున్నామో, క్రీస్తు మనల్ని దత్తత తీసుకున్నాడో, ఇప్పుడు నీ ఇంటి పేరు, నీ వారసత్వము సమస్తము కూడా లోకానికి నీకు సంబంధం లేదు అని అర్థమవుతుందా? దీని గురించి మాట్లాడుతూ నేను ఇప్పుడు ఒక సందర్భం చెప్తున్నాను, వాక్యంలో వచ్చింది కాబట్టి. నేను ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు నామంలో చెప్పట్లేదు. దేవుడే ఒకవేళ అటువంటి ఉద్దేశం చెప్తే దేవుడు తీర్పు తీర్చును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన యొద్ద ఉన్న శిష్యుల్లో ఒకరిని ఆయన కొంతమందిని చేర్చుకున్నాడు. అందులో వారి తండ్రి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు, నేను నా తండ్రిని పాతి పెట్టొస్తాను అని అన్నప్పుడు, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దత్తత తీసుకున్నా. ఇప్పుడు నువ్వు ఎవరి కొడుకువి? నువ్వు ఎవరికి వారసుడువు? ఇప్పుడు వారికి నువ్వు వారసుడు కాదు. మృతుల్ని పాతి పెట్టుకుంటాయి. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు నిన్ను దత్తత తీసుకున్నది నేను. నువ్వు ఎవరికి కుమారుడు అంటే నాకు కుమారుడు. నువ్వు ఎవరి వారసుడు అంటే నా వారసుడు. ఇప్పుడు నువ్వు ఆ కార్యాలు కాదు నువ్వు చేయాల్సింది. చనిపోయి నువ్వు లోకంలో చనిపోయావు. నువ్వు లోకానికి వారికి సంబంధం లేదు. నువ్వు నా వారసుడు కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. నువ్వు నా సంతానం, నీ తండ్రిని నేనే అని చెప్తున్నాడు. ఇప్పుడు అదే కదా అర్థం. మృతులను పాతి పెట్టుకుంటాయి. నీవు ఇప్పుడు చనిపోయిన వాడవు కాదు, నువ్వు ఇప్పుడు బ్రతికి ఉన్నవాడు. మృతులను పాతి పెట్టుకుంటాయి అంటే ఇప్పుడు ఇతను ఈ శిష్యుడు మృతుడా సజీవంగా ఉన్నవాడా? ఇప్పుడు సజీవంగా ఉన్నవాడిని దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు. ఇప్పుడు నేను నిన్ను నాలో బ్రతికించాను. నువ్వు లోకంలో చనిపోయావు, లోక కుటుంబంలో చనిపోయావు, లోకం యొక్క బంధుత్వాల్లో నువ్వు చనిపోయావు. ఇప్పుడు నువ్వు ఎవరి వారసుడు అంటే పరలోకపు వారసుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరిని వెంబడించాలి అంటే నన్ను వెంబడించాలి. ఇప్పుడు వారసుడు ఎవరు? దేవునికి వారసుడు ఎవరు అంటే ఆ శిష్యుడు. ఈ వారసుడు ఎవరైతే తండ్రి చనిపోయాడో అతనికి కాదు వారసుడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఆయన్ని దత్తత తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు కూడా అదే కార్యము ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దత్తత తీసుకుంటే నీకు నూతన జన్మ అనుభవం ఉండాలి. బాప్తిస్మంలో జరిగే ఒక కార్యము నువ్వు అనుభవించాలి. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? సమాధి చేయబడుట, పాతి పెట్టబడుట. లోకంలో చనిపోతావు,
క్రీస్తులో నువ్వు నూతన జన్మ అనుభవంలోనికి నువ్వు నడిపించబడుతున్నావు. ఇప్పుడు నీకు దత్తపుత్రత్వము జరిగింది అనడానికి ఆ నూతన జన్మ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ నూతన జన్మ అనుభవానికి ముందు మారు మనసు అనే ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం రావాలి. ఆ మారు మనసు తర్వాత నూతన జన్మ బాప్తిస్మము జరుగుతుంది. ఇప్పుడు క్రీస్తులో నువ్వు బ్రతుకుతావు. ఆ తర్వాత జరిగేది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. ఈ 3 క్రమము మనకి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38లో మనకు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ చదివినయే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇప్పుడు వారసులుగా తీసుకున్నాడు. ఎప్పుడు? మొదటి సంఘ కాలంలో దేవుడు ఈ సంఘాన్ని కుమారులుగా కుమార్తెలుగా దత్తత తీసుకున్నాడు. వారికి మారు మనస్సు అనే ఆ స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. బాప్తిస్మం అనే స్వాస్థ్యాన్ని, నూతన జన్మ అనుభవాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే కృపావరాన్ని, బహుమానాన్ని, సంచకరువునిస్తున్నాడు. ఇది దత్తపుత్రత్వంలో జరిగే కార్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వధువు, ఈ కుమారులు పరిపక్వతకు వచ్చారు. ఈ పరిపక్వతకు వచ్చిన తర్వాత జరిగే కార్యం ఏమిటి అని అంటే, ఇప్పుడు దేవుని యొక్క చట్టబద్ధముగా అధికారాన్ని, స్వాస్థ్యాన్ని ఇప్పుడు ఆ కుమారుడికి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అనుభవంలోనికి మనం నడిపించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? ఇప్పుడు పుత్ర స్వీకారము నీకు జరగాలి అని అంటే ముందు నీకు దత్తపుత్రాత్మను కలిగి ఉండాలి. దత్తతను నువ్వు దేవుడు నిన్ను దత్తత తీసుకొని ఉండాలి. ఈ అనుభవాలు లేకుండా పుత్ర స్వీకారంలోనికి అడుగు పెట్టలేము. కాబట్టి ముందు దత్తపుత్రాత్మతో నేను దత్తత దేవునికి చేయబడ్డానా లేదా అని మనం విమర్శించుకోవాలి ఫస్ట్. ఈ రోజున అందరూ అంటారు, నేను దేవునికి దత్తత చేయబడ్డాను, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని భార్యను, దేవుని వధువులని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. కానీ ఎవరు దేవుని కుమారులు, ఎవరికి దేవుడు తన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు అని అంటే, ఈ అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అనే సంచకరువు అనే అనుభవాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే పుత్ర స్వీకారములోనికి అడుగు పెట్టగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఖచ్చితంగా మీరు దేవునికి దత్తత చేయబడ్డారు, మీరు కుమారులు. ఎవరితో చెప్తున్నాడంటే రోమ సంఘంతో చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంతో, అన్యుల సంఘముతో, అందరితో మాట్లాడుతున్న మాట, మీరు దత్తత చేయబడ్డారు. ఈ దత్తత చేయబడిన ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడిన వారు ఇప్పుడు పరిపక్వతకు వచ్చారు. ఈ పరిపక్వతకు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు వారికి ఒక అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటి అధికారము అని అంటే, ఈ భూమి మీద దెయ్యాలను వదిలించే అధికారం. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు వేటి మీద అధికారాలను కలిగి ఉన్నాడో, ఇప్పుడు తండ్రి ఏ స్వాస్థ్యాన్ని, ఏ అధికారాన్ని కలిగి ఉన్నాడో ఇప్పుడు ఆ అధికారం మొత్తం తన పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు రోగాలను పారద్రోలేడా అంటే ఇప్పుడు రోగముల మీద దేవుడికి అధికారం ఉంది. దెయ్యాలను పారద్రోలేడా, దెయ్యాల మీద అధికారం ఉంది. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తుఫాను చెలరేగినప్పుడు దేవుడు తుఫాను గద్దించాడు. సృష్టి మీద అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు వేటి మీద అధికారం కలిగి ఉన్నాడో ఇప్పుడు పుత్ర స్వీకారంలో జరిగే కార్యం ఏమిటంటే, ఆయన ఏ అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని పుత్ర స్వీకారంలో తన కుమారులకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన కుమారులుగా ఉన్నవారు కూడా దెయ్యాల మీద అధికారం కలిగి ఉండాలి, మరణం మీద అధికారం కలిగి ఉండాలి, రోగాల మీద అధికారం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సృష్టి మీద అధికారం కలిగి ఉండాలి. ప్రవక్త అంటాడు, పాత నిబంధనలో ఉన్న భక్తులందరిలో దేవుడు ఆయన యొక్క ఛాయలను దాచిపెట్టాడు. మర్మంగా ఈ పుత్ర స్వీకారం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, పాత నిబంధనలో ఉన్న భక్తులలో దేవుడు ఆయన ఛాయలను, ఆయన అధికారాలను దాచిపెట్టాడంట. ఇప్పుడు ఆ మర్మాలను విప్పిన వాడే 7వ దూత. ఇప్పుడు వారిలో ఏ అధికారాన్ని అయితే దేవుడు దాచిపెట్టాడో క్రీస్తు కనబడతాడంట. వారిలో క్రీస్తు కనబడతాడు. కొంతమందిని చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. పుత్ర స్వీకారము ఎవరిని దేవుడు చేసుకున్నాడో, వారికి ఎలా అధికారాన్ని ఇచ్చాడో అదే అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడిన దానిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మెల్కీసెదెకు, అబ్రహాం. ఆ సంఘటన మనందరికీ తెలుసుగా. ఆదికాండము 14వ అధ్యాయం. అది మనందరికీ తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా వెళ్తాను. లోతును, ఆ సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతపు ప్రజలను కొంతమంది రాజులు వారిని బానిసలుగా, దాస్యులుగా తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సంగతి అబ్రహాముకు ఎవరినైతే దాసులుగా తీసుకుని వెళ్ళిపోయారో వారిలో ఒక వ్యక్తి తప్పించుకొని అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముకు తెలియజేస్తాడు. ఇప్పుడు అబ్రహాము ఆయన యొద్ద ఉన్న వారిలో పని వారిని కొంతమందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడా? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధరించాల్సినవి ఏమిటి? ఖడ్గం ఉండాలా, డాల్ ఒకటి ఉండాలా, కవచం ఉండాలా, శిరస్త్రాణం ఉండాలా, లేదా ఈటు ఉండాలా? ఇవన్నీ తీసుకొని యుద్ధానికి వెళ్ళాలా? ఇప్పుడు ఆ ధరిన ఉన్నటువంటి 4 రాజులు 14వ అధ్యాయం మొదటి నుంచిలో అందులో ఉంటారు 4 రాజులు. ఆ 4 రాజులు కలిగి ఉన్నది గొప్ప సైన్యం ఉంది. వాళ్ళు సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని జయించుకుంటూ వచ్చారు. అలాంటి ప్రాంతాలను, రాజ్యాలను జయించిన ఈ 4 రాజులను జయించడానికి అబ్రహాముతో పాటు కొంతమంది ఆయన యొక్క పనివారిని తీసుకొని ప్రవర్తన వారికి ఏది దొరికితే అది తీసుకొని పోతున్నారు. ఒకళ్ళు రోగల బండ, ఒకళ్ళ గొడ్లే, ఒకళ్ళ పొలుగు, ఒకళ్ళ చీపురు, వారికి దొరికింది వారు తీసుకొని పోతున్నారు. దేనికి? ఎవరి మీదకి? 4 రాజులు, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటిని జయించిన రాజుల మీదకు ఈ అబ్రహాము కొంతమంది పనివారిని తీసుకొని బయలుదేరుతున్నాడు. సాధ్యమా? సహజంగా ఆలోచించి చెప్పండి, సాధ్యమా? కానీ అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరిచేవాడు నా పక్షాన ఉన్నాడు, ఆయనే ఎల్ షద్దై, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అబ్రహాముకు తెలుసు. ఇప్పుడు అబ్రహాము ఆ 4 రాజులను జయించడానికి వెళ్ళాడు. ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే వారిని జయించి వస్తున్నాడు. సాధ్యమవుతుందా? సహజంగా సాధ్యమవుతుంది. పరిస్థితులు ప్రతికూలముగా కనబడి వీటన్నిటిని బట్టి ఇది నాకు అసాధ్యము, కానీ ఆయన అంటాడు అది నాకు సాధ్యము అంటాడు. దేవుడు, నీకు అసాధ్యమే కానీ అది నాకు సాధ్యం. ఇప్పుడు నువ్వు నన్ను కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు అది సాధ్యం. ఇప్పుడు అబ్రహాముకు పుత్ర స్వీకారం జరిగింది. ఇప్పుడు అబ్రహాముకు ఒక అధికారం ఇచ్చాడు, రాజులను జయించే అధికారం. ఇప్పుడు అధికారముతో సైన్యములకు అధిపతియగు యెహోవాయే అబ్రహాముకు తండ్రిగా ఉన్నాడు, ఎల్ షద్దయే తండ్రిగా ఉన్నాడు అబ్రహాముకు. ఇప్పుడు అబ్రహాము వెళ్ళి జయించి వస్తుంటే ఇంకొక ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరు ఆయన అంటే మెల్కీసెదెకు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? యుద్ధము జయించి తిరిగి వస్తున్నప్పుడు. ఇంకో మాట చెప్పనా, అది ఏ సమయం అని అంటే రాత్రికాల సమయం. ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము యుద్ధము చేసి జయించి వచ్చేటప్పుడు, ఇంకో విచిత్రం చెప్పనా, ఈ రాత్రికాల సమయంలోనే అతనితో పాటు ఉన్న సైనికులు, అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? లోతు తీసుకొని వెళ్ళారు కదా రాజులు. ఇప్పుడు ఆ రాజులు ఏమయ్యారు? వచ్చినటువంటి ఆ లోతు యొక్క సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతపు ప్రజలు, అబ్రహాము దగ్గర నుంచి వచ్చినటువంటి కొంతమంది యుద్ధ వీరులు అనొచ్చా? బైబిల్ భాషలో వాళ్ళని యుద్ధ వీరులు అనొచ్చా? ఎందుకంటే వాళ్ళతోనే ఆ యుద్ధ వీరులుగా ఉన్న వారందరిని ఓడించి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు అబ్రహాముకి కనబడింది ఎవరంటే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే అబ్రహాముకి. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ రాత్రికి ప్రవక్త ఆ రాత్రికాల సమయంలోనే దేవుడు వీరందరిని వేరుపరిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయం? రాత్రికాల సమయంలోనే, యుద్ధము జరిగి వచ్చే సమయంలోనే మెల్కీసెదెకు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే ఇప్పుడు అబ్రహాముతో ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాల్సింది అబ్రహామే. మిగిలిన వాళ్ళు కూడా జయించారు కదా. మిగిలిన వాళ్ళు జయించలేదా? ఇప్పుడు అబ్రహాముతో పాటు వచ్చిన వారు కూడా జయించారు. మరి వీరికి కూడా రొట్టె ద్రాక్ష రసం ఇవ్వాలి కదా. వారికి ఎందుకు ఇవ్వలేదు అని అంటే పుత్ర స్వీకారం జరిగింది అబ్రహాముకి, దత్తత జరిగింది అబ్రహాముకి. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకే ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వారసత్వము, అధికారం ఉంది.
ఇప్పుడు ఆ అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు ఆ మెల్కీసెదెకు. రాత్రికాల సమయంలో వారందరిని వేరు చేశాడు. ఇప్పుడు పుత్ర స్వీకారం జరిగినప్పుడు కావలసిన అధికారం ఏమిటి అని అంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ఆ రొట్టె ద్రాక్ష రసము కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని కూడా తీసుకోవాలి అని అంటే జయించిన వాడే తీసుకోవాలి. జయించకుండా పాపమును, మరణమును, అనారోగ్యాలను వీటేటిని జయించకుండా నీవు దేవుని యొక్క రొట్టె ద్రాక్ష రసంలో, ఆయన యొక్క రక్తము శరీరంలో పాలు పంపులు పొందకూడదు. మన మాట తీరు సరిగ్గా ఉండదు, హృదయాలు సరిగ్గా ఉండవు, మనసు సరిగ్గా ఉండదు. కోపాలు, కోపం ఉండొచ్చు, కానీ కోపము ద్వేషంగా మారకూడదు. అర్థమవుతుందా? కోపపడుడు కానీ ఉందా బైబిల్లో? ఇంకో చోట ఉన్నది నరుని కోపము. అయితే ఇందులో కోపంలో రకాలు ఉన్నాయని అర్థం. అవి సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కోపాలు, ద్వేషాలు, అసూయలు, ఈర్ష్యలు, కక్షలు, పగలు వీటన్నిటితో నీవు జయించావా? వాటిలో పడిపోయావా? వాటికి మనం దాసులమయ్యామా? వాటిని జయించిన రాజులమయ్యామా? రాజులు అవ్వకుండా, జయించకుండా నీవు ఎలా దేవుని యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని మెల్కీసెదెకు యొద్ద నుండి నువ్వు తీసుకోగలుగుతావు? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, జయించిన వానికే పుత్ర స్వీకారము జరిగి జయించిన వాడు మాత్రమే ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందాలి. ఈ రోజు నాది ఒక అలవాటు అయిపోయింది. ప్రభురాత్రి భోజనంలో ఈరోజు తీసుకోలేదంటే ఏం చేశాడో అందుకే తీసుకోవట్లా, ఏం చేసిందో ఎవరేమైనా అనుకుంటారు అనే ఆలోచనతో మనము మన మనసును చంపుకొని ఒకవేళ తీసుకోవాలి అనే ఆలోచన లేకపోయినా మనుష్యుల కొరకు తీసుకుంటున్నాం. నేనంటాను, మనుష్యుల కొరకు నీకు పుత్ర స్వీకారం జరగల. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించాడు. దత్తత నీకు అప్పుడే జరిగిపోయింది. ఏ దత్తత అయితే నీకు జరిగిందో, ఏ పుత్ర స్వీకారం అయితే జరిగిందో, నువ్వు దాన్ని అనుభవిస్తున్నావో దానిని బట్టి నువ్వు తీసుకోవాలి తప్ప మనుషులను బట్టి, ఎవరు ఏదో అనుకుంటారనే ఆలోచన బట్టి తీసుకోవద్దు. మరొక సంగతి, ఈ నెల తీసుకోవాలా, పశ్చాత్తాపపడాలి. నేను తీసుకోవాలా, నేను ఈ తప్పు చేశాను, ఈ మనసు కలిగి ఉన్నాను కాబట్టి, స్వభావాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నేను ఈరోజు నేను ప్రభురాత్రి భోజనం తీసుకోవట్లా, కాబట్టి నేను యథార్థవంతుని కాదు. ఆ సమయంలో దేవుడు వస్తే నువ్వు ఎత్తబడతావా? ఎత్తబడం కదా. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎందుకొరకైతే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందలేదో దానిని జయించే వరకు నువ్వు దాంతో పోరాడాలి. దాన్ని జయించే వరకు, ఒకవేళ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలా, కానీ ఒక 4-5 రోజులు నువ్వు ఆ పాపాన్ని, ఆ బలహీనతను దాన్ని నువ్వు జయించావంటే, నువ్వు తీసుకోకపోయినా నేను అంటాను మీరు పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే మీరు జయించారు, మీరు వాక్య క్రమాన్ని పాటిస్తున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఈ క్రమంలో దేవుడు జయించకుండా ఇవ్వకూడదు. నేను ఆ వాక్యానికి లోబడి నేను తీసుకోవాలి. ఆ తర్వాత నేను దాన్ని జయించాను. అర్థమవుతుందని చెప్పేది. 4 రోజుల తర్వాత, ఈ 4 రోజుల్లో మీరు దేవునితో ఆ ఏదైతే శోధన ఉందో, బలహీనత ఉందో దానితో మీరు పోరాడి దాన్ని గెలిచారు. ఇప్పుడు దేవుడు వచ్చాడు. మీరు ఎత్తబడతారా, విడవబడతారా? ప్రభురాత్రి భోజనం తీసుకోలేదు కదా. అసలు ప్రభురాత్రి భోజనం అంటే మనం తీసుకునే రొట్టె ద్రాక్ష రసం కాదు, వాక్యమే ప్రభురాత్రి భోజనం. క్రొత్త నిబంధన రక్తము అన్నారా? అది సాదృశ్యము. మనం తీసుకునే ద్రాక్ష రసము, మనం తీసుకునే రొట్టె ఒక సాదృశ్యం మాత్రమే. అసలు నిజ స్వరూపంలో మనం భుజించాల్సిన రక్తము, శరీరము, వాక్యము. ఈ 4 రోజుల్లో నువ్వు దాన్ని తిన్నావు. ఈ 4 రోజుల్లో నువ్వు ఆ రక్తాన్ని త్రాగావు. ఈ 4 రోజుల్లో నువ్వు దాన్ని జయించి వాటిని పొందుకున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి, ఎత్తబడిలోకి తీసుకెళ్తాడు. దేవుడు అప్పుడు ఉన్న స్థితిని చూస్తాడు, ముందున్న స్థితిని, జరిగిపోయిన స్థితిని చూడడు. కానీ ఆయన వచ్చేటప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని దేవుడు చూస్తాడు. ఇప్పుడు 4 రోజుల క్రితము ప్రభురాత్రి భోజనం అప్పుడు మనం బలహీనులం, కానీ ఆయన వచ్చే 4 రోజుల తర్వాత మనము బలవంతులుగా ఉన్నాం, రాజులుగా ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క వారసుడివే. నిన్ను ఆయన ఎత్తబాటులోనికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఆ అబ్రహాముకు రొట్టె ద్రాక్ష రసాన్ని ఎప్పుడు ఇచ్చాడు? జయించి వచ్చినప్పుడు. నేను మరలా మీకు చెప్తున్నాను,
మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు ఏదైనా బలహీనత, ఏదైనా స్వభావాన్ని నేను కలిగి ఉన్నాను అని అనిపించినప్పుడు తీసుకోవద్దు. తీసుకోవడం వలన అనేక మంది వాటిని వారు విమర్శించుకోకపోవడం వలన, కొరింథీ రాసిన పత్రిక 14:11 కాబట్టి ఎవరు అయోగ్యముగా అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల అది ఏం చేయాలంట? ఎందుకని ఈ రోజున చాలా మంది చర్చికి వస్తూ కూడా బలహీనులుగా మార్చబడుతున్నారు, రోగగ్రస్తులుగా మార్చబడుతున్నారు, చనిపోతున్నారంటే వారిని వారు విమర్శించుకోకపోవటం వలన, ఇది ప్రభువు యొక్క శరీరం అని వారు వివేచింపకపోవటం వలన చాలా మంది రోగగ్రస్తులుగా ఉంటున్నారు. ప్రభు శరీరం అంటే మీకు చాలా సార్లు చెప్పాను, అది వధువే. ఇప్పుడు ఎవరిని తింటున్నావు అని అంటే, నీవు వధువులో భాగమై ఉన్న నీ భాగాన్ని నువ్వు తింటున్నావు. ఇప్పుడు దానిని కనుక నువ్వు గ్రహించకుండా ఈ రొట్టెలో ఉప్పు తక్కువైంది, ఈ రొట్టె కొంచెం చేదుగా ఉంది అనేటువంటి ఆలోచనతో నువ్వు తింటే దాని వలన నీకు ఉపయోగం ఏమీ లేదు, కానీ దాని వలన నీకు నష్టమే ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా అటువంటి పరిశీలన, విమర్శన మనకు అవసరం. నెక్స్ట్, ఇప్పుడు అబ్రహాము సమస్తాన్ని జయించి, రాజులను జయించి అక్కడ మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసాన్ని తింటున్నారు. ఇప్పుడు ఆ మెల్కీసెదెకు ఎవరో మనందరికీ తెలుసు. ఎవరైనా ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను సందర్శించాలి, దర్శించాలి అంటే నువ్వు జయించిన వాడిగా ఉంటే గాని ఆయన నిన్ను దర్శించడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన కార్యము ఎలా జరిగిస్తాడు అని అంటే చూడండి, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు అబ్రహాముతో యుద్ధానికి వెళ్ళింది ఎవరు? అబ్రహాముతో యుద్ధానికి వెళ్ళింది ఎవరు? లోతు వెళ్ళలా. లోతుని వాళ్ళు తీసుకెళ్ళారు. అబ్రహాముతో పాటు పని వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ రాజులను జయించింది అబ్రహాముతో పాటు ఎవరు? దేవుడు. ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు అబ్రహాముతో దేవుడు రాకుండా, అబ్రహాముతో దేవుడు వెళ్లకుండా, సైన్యములకు అధిపతి యెహోవా అబ్రహాముతో వెళ్లకుండా రాజులను జయించగలుగుతాడా? ఇప్పుడు వారిని జయించాడు అంటే, ఇప్పుడు అబ్రహాముతో ఎవరు వెళ్ళారంటే సైన్యములకు అధిపతిగా యెహోవా వెళ్ళాడు. ఇప్పుడు ఆ సైన్యములకు అధిపతిగా యెహోవాయే అబ్రహాము జయించడానికి కారణమయ్యాడు. ఇప్పుడు మన బలహీనతలను, మన పాపాలను జయించాలి అని అంటే ఆయనే రాజుగా నీ పక్షాన ఉంటాడు. ఇప్పుడు ఆ జయించిన అబ్రహామును మరలా సైన్యములకు అధిపతిగా యెహోవాగా దర్శించట్లేదు, కానీ ఒక మెల్కీసెదెకుగా, ఒక రాజుగా. అర్థమవుతుందా? తల్లి లేనివాడిగా, తండ్రి లేనివాడిగా, వంశం లేనివాడిగా, ప్రధాన యాజకుడుగా అబ్రహామును దర్శిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము జయించేటప్పుడేమో ఏ రూపంలో ఉన్నాడంటే సైన్యములకు అధిపతియకు ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహామును కలుసుకునే టయానికి వాక్య శరీరంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు రూపాలు మారినాయి అని అంటే అక్కడ చేసే దేవుడు పరిచర్య కార్యాలు మారుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నువ్వు జయించే ప్రతి కార్యములో ఆయన ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మ శక్తితో నీకు జై జీవితాన్ని ఇస్తాడు. ఏ జై జీవితాన్ని అయితే దేవుడు నీకు ఇచ్చాడు, ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ఆయన వాక్యాన్ని నీకు భుజింపనిస్తాడు, ఆయన రక్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అవి నువ్వు త్రాగి, ఆయన రక్తంలో రక్తము, ఆయన మాంసములో మాంసము, ఆయన జీవములో జీవము, ఆయన ఎముకల్లో ఎముకగా వధువు మారిపోవాలా. ఇప్పుడు దేవుడు మెల్కీసెదెకుగా ప్రధాన యాజకుడుగా వస్తున్నాడు. వచ్చాడా? వస్తున్నాడా? వచ్చాడు. ఇప్పుడు ఏమి ఇవ్వడానికి? రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వటానికి. ఎవరికి ఇవ్వటానికి అంటే జయించిన వారికి.
జయించేది ఎవరు అంటే ఆయన ఆత్మ రూపంలో ఆయన వారసులుగా ఆయన రక్తంలో రక్తము ప్రాణములో ప్రాణముగా ఉన్నవారే జయిస్తారు. అర్థమవుతుందా? జయించడం అంటే పై రూపాలను, చెవులు, ముక్కులు, డ్రెస్, ఇవి తలకాయలు, ఇవి కాదు. ఇవి మాత్రమే కాదు, అవి కాదని కాదు, అవి మాత్రమే కాదు. లోపటి స్వభావం ఏదైతే ఉందో వాటన్నిటిని మనం జయించాలి. ఈ స్వభావాలు మనే కాదు. ఇప్పుడు లోతు స్వాస్థ్యం ఏది? లోతు యొక్క గృహము, అతని పట్టణం ఏదంటే సొదొమ గొమొర్రా. ఇప్పుడు అక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి తీసుకెళ్లారంటే రాజులుగా ఉన్న వారి పట్టణాలకు, వారి యొక్క రాజ్యానికి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఇతను ఎక్కడ ఉండాలి? అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రేమ, నువ్వు కలిగి ఉండాల్సిన ప్రేమ, నువ్వు కలిగి ఉండాల్సిన సంతోషము, నువ్వు కలిగి ఉండాల్సిన ప్రత్యక్షత, నువ్వు కలిగి ఉండాల్సిన ఉద్యమం, వీటి మొత్తాన్ని వాటిని ఇప్పుడు సాతాను దొంగిలించి కూర్చున్నాడు. వాడి చెరలో వాటన్నిటిని బంధించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే యుద్ధము చేసి సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ఆ సహకారముతో యుద్ధము చేసి నువ్వు వేటినైతే పోగొట్టుకున్నావో, వేటినైతే వాడు బంధించాడో వాటన్నిటిని నువ్వు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ ప్రేమను, ఆ సంతోషాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ యొక్క ఉజ్జీవాన్ని, ప్రతి శక్తిని, అధికారాన్ని, సమస్తాన్ని నువ్వు తెచ్చుకోవాలి. ప్రైజ్లో ఇప్పుడు అసలు మన స్వభావం ఏంటి? క్రీస్తుతో ఉన్నప్పుడు మన స్వభావము విశ్వాసం, అధికారం, ప్రేమ, ఆత్మఫలాలండి. సమాధానం, దీర్ఘశాంతం, ఓర్పు, సహనం, దయ, సద్గుణము, ఇవన్నీ ఒక దేవుని కుమారుడుగా కలిగి ఉండాల్సిన వాడి స్వాస్థ్యాలు, ఆ వ్యక్తి స్వాస్థ్యాన్ని. ఇప్పుడు వీటన్నిటిని సాతాను గారు దొంగిలించి కూర్చున్నాడు. అవునా? ఇప్పుడు మనలో ఏమున్నాయి? కోపం, అసూయ, ఈర్ష్య, కక్ష, పగ, ఇవేనా ఉంది. ఇప్పుడు లోతును తీసుకొని వెళ్ళిన తర్వాత పట్టణానికి, లోతు ఆ ప్రాంత ప్రజలను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరి యొక్క నాయకత్వము, అధికారం పనిచేస్తుంది? ఎవరి ప్రజలు అక్కడ నివాసం చేస్తారు? ఎవరు అక్కడ అధికారులుగా ఉంటారు? ఏ రాజు అయితే జయించాడో ఆ రాజు యొక్క ప్రజలు, ఆ రాజు యొక్క నాయకులే అక్కడ ఏలుబడి చేస్తారు. జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి ఈ ప్రాంతాన్ని. ఎవరు ముట్టడి వేయకుండా, వీరేటు పారిపోకుండా చూసుకుని అంటాడా? ఇప్పుడు సాతాను వాడి స్వభావాలను కొన్ని మన యొద్దకు పంపించాడు. ద్వేషము, కోపము, అసూయ, ఈర్ష్య, కక్షలు, పగలు, వీటన్నిటినీ, శరీర కార్యాలన్నిటినీ మనలోనికి పంపించాడు. అవునా? ఇప్పుడు సాతాను ఏం చేస్తుందనంటే ఆ వాటి ద్వారా మనము నిత్యత్వంలోనికి కానీ, లేదంటే వాడి కబంధ హస్తాల నుండి తప్పిపోకుండా ఇవన్నీ కాపాడుతున్నాయి. మనల్ని కాపాడుతున్నాయి, వాడు చేస్తాయి. అటు వెళ్ళనివ్వకుండా ఇటు వాడి వైపే ఉండునట్లుగా అవి కవచంలాగా కంచె వలె కాచుకొని కూర్చున్నాయి. ఇప్పుడు దేవుడు నువ్వు వాటి నుంచి బయటకు రాలేకపోతే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆ స్వభావాలు నీ కాదు, ఆ మనస్తత్వం నీది కాదు. నువ్వు కలిగి ఉన్న మనస్తత్వము అపవాదిది. ఇప్పుడు ఆ స్వభావం పోవాలి అని అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయిస్తే నేను వస్తాను, నువ్వు నన్ను విశ్వసిస్తే నేను వస్తాను. ఇప్పుడు అబ్రాహాము రాజులతో యుద్ధం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సైన్యములకు అధిపతికి యెహోవా నా పక్షాన ఉన్నాడు అనే కదా. లేకపోతే వెళ్తాడు యుద్ధానికి? ఆయన భయపడేవాడే. అసలు ఆ ప్రాంతపు ప్రజల రాజులు అందరూ భయపడతారు. కానీ అబ్రాహాము దేన్ని బట్టి వెళ్ళాడు అని అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త నా పక్షాన ఉన్నాడు అనే ఒక విశ్వాసముతో, ఒక రోషముతో అబ్రాహాము యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు అటువంటి విశ్వాసాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ స్వభావాలన్నీ నిన్ను బంధించకుండా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు ఆయన. నేనున్నాను, భయపడుతూ అంటున్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు ఆ స్వభావాలన్నీ పోతే నెక్స్ట్ జరిగే కార్యం ఏమిటంటే, వేటినైతే నువ్వు సాతాను బంధించిందో వాటన్నిటిని మనం పొందుకుంటాం. పొందుకోవాలనుందా? అసలు మీ స్వభావాలు ఇయ్యనా? మన స్వభావం ప్రేమ కదా, మన స్వభావం దీర్ఘశాంతం కదా, మన స్వభావం ఓర్పు కదా, మన స్వభావం వాచ్యలు చూసుకోవడం కదా, అంతే కదా. మన స్వభావం నిర్లక్ష్యంగా ఉండటమే కదా, కాదా? మరి ఎవరి స్వభావాలు? మరి
వాడి స్వభావాలను మనం అనుసరిస్తామంటే మనం ఏ సంతానం? అక్రమ సంతానమా? ఇప్పుడు నువ్వు నీ తండ్రి క్రియలు చేయాలా, నీ తండ్రి స్వభావాలను చూపించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఐశ్యు ఉంది నా ఎదురుగా, లేకపోతే సుకీర్తి ఉంది. ఇప్పుడు సుకీర్తి తన యొక్క క్రియలు ఏదైతే ఉన్నాయో తన తండ్రి క్రియలను చూపిస్తుంది. ఇప్పుడు ఐశ్యు వచ్చి ఆమె చూడు ఎలాంటి వస్త్రాలు వేసిందో, నేను కూడా ఏ వేసుకుంటానంటే వాళ్ళ తండ్రి ఆమెకు కొనిచ్చిన వస్త్రాలు అయ్యి, నీ కాదు. ఇప్పుడు నీ వస్త్రాలు నీ తండ్రి కొనిచ్చినవి ఉండాలా? ఇప్పుడు అలా కాకుండా సుకీర్తి ధరించిన వస్త్రాలే నేను కూడా ధరిస్తాను అని అంటే ఇప్పుడు ఆమె ఏటిని కోరుకుంటుంది? ఎటువైపు మనసు నిలుపుతుంది? అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి ఇప్పుడు నీ స్వభావము తండ్రి స్వభావమై ఉండాలి, నీ తండ్రి స్వభావమై ఉండాలి. ఆ స్వభావాన్ని కలిగి ఉంటే గాని మనము లోకమును జయించేవారిగా ఉండలేము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పుత్ర స్వీకారము అబ్రాహాముకు జరిగిందా? దావీదుకు జరిగిందా? యెహోషువకు జరిగిందా? ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చేసరికి రాజుగా ఉన్న సౌలు కూడా భయపడుతున్నాడు గొల్యాతును చూసి. ఆకారాన్ని చూసి గొల్యాతును సౌలు కూడా భయపడుతున్నాడు. దావీదు యొక్క అన్నలందరూ భయపడుతున్నారు. వీళ్ళందరూ యుద్ధాలలో మహావీరులుగా ఉన్నవారే, కానీ వీళ్ళందరూ భయపడుతున్నారు. యుద్ధంలో అనుభవం కలిగిన వారు, సీనియారిటీ కలిగిన వారు. నేను సీనియర్నా, మీరు సీనియర్లా? ఆ సీనియారిటీ కలిగిన వారే గొల్యాతును చూసి భయపడుతున్నారు. ఇప్పుడు దావీదు వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి వచ్చాడు. ఆ గొల్యాతు అనే మాటలన్నీ దావీదు అన్నాడు. ప్రవక్త అంటాడు, ఎవరి చెవులో అయితే పడకూడదో వాడి చెవులోనే గొల్యాతు యొక్క మాటలు పడ్డాయంట. ఇప్పుడు గొల్యాతుని దావీదు ఏమన్నాడు? నాకు ఇందుకులే వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? సున్నత లేని ఫిలిస్తీయుడు వాగ్దానం చేయబడిన దేవుని యొక్క ప్రజల మీద ఎలా వాడు జయిస్తాడు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, వాడి అధికారం ఏంటి, వాడి స్థానం ఏంటి అని దావీదుకు రోషం వచ్చింది. దేన్ని బట్టి? దావీదు అక్కడ మాట అంటాడు, యుద్ధము యెహోవాది. ఇప్పుడు దావీదు వెళ్ళి ఆ కత్తులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కత్తి, ఒక డాలు, కవచాలు, శిరస్త్రాణం అన్ని తయారు చేసుకొని ఒక రథాన్ని తయారు చేసుకొని గొల్యాతు మీదకి యుద్ధానికి వచ్చాడు. అంతేనా? ఏం తీసుకుని వెళ్ళాడు? అసలు చూడండి, బైబిల్లో దేవుడు చేసిన కార్యాలు ఆశ్చర్యకరముగా ఉంటాయి. అర్థమవుతుంది ఎవరికి? ఏం తీసుకుని వెళ్ళాడంటే ఒడిసిని తీసుకుని వెళ్ళాడు, 5 రాళ్ళను తీసుకుని వెళ్ళాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. ఎన్ని పరిచర్యలు ఉన్నాయి మనకి? ఇప్పుడు 5 రాళ్ళను తీసుకొని వెళ్తున్నాడు. దేనితో చంపడానికి? ఒడిసితో రాయి పెట్టి చంపడానికి, గొల్యాతును చంపడానికి. అంత ఎత్తునున్న గొల్యాతును చంపడానికి దావీదు వాడుతున్న పనిముట్లేంటి, ఆయుధం ఏంటి, సాధనం ఏంటి, ఏమైనా అర్థం ఉంది అందులో? కానీ దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. మన కంటికి కనబడవు. బైబిల్లో మాట్లాడుతుంది, ఆయన చేసే మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరము కావు. కానీ మనకైతే ఆయన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నాడు. అందుకని ఈ రోజున సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కార్యము యెహోవా వలన కలిగినది అని మనం నమ్ముతున్నాం కాబట్టి, మనం చూస్తున్నాం, కనుగొనగలుగుతున్నాం కాబట్టి మనం సాక్ష్యం చెప్తున్నాం. ఇది దేవుడు చేసిన కార్యమేనే. ఇప్పుడు దావీదు ఒడిసి తీసుకొని దానితో ఆయన మీదకి రాయడానికి వెళ్తుంటే గొల్యాతు ఏమంటాడు, నేనేమన్నా కుక్కనేరా? ఇప్పుడు దావీదుకి పుత్ర స్వీకారం జరిగింది. ఇప్పుడు దావీదుకు పుత్ర స్వీకారం జరిగింది కాబట్టి ఎలా తెలిసింది జరిగింది అని? దావీదుకు పుత్ర స్వీకారం జరిగిందని దావీదుకి ఎలా తెలుసు? అడవిలో తన గొర్రెల మీదకు వస్తున్న తోడేళ్లను, క్రూర మృగాలుగా ఉన్న సింహాలను చీల్చి జయించాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నేను అడవిలో గొర్రెలను కాచుకునే సమయంలో వాటి మీదకి వచ్చిన క్రూర మృగాలను జయించే శక్తిని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈ గొల్యాతును ఫిలిస్తీన్లు, సున్నతి లేని ఫిలిస్తీన్ని కూడా నా చేతికి దేవుడు అప్పగిస్తాడు, వాడి తలను కత్తితో నరుకుతాడు, నా చేత్తో పట్టుకుంటాడు అన్నాడా? పుత్ర స్వీకారం అక్కడ మొదలు పెట్టాడు దేవుడు.
అధికారాన్ని అతనికి దావీదుకి ఎప్పుడు ఇచ్చాడు అని అంటే అడవుల్లోనే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ గొల్యాతుకి పుత్ర స్వీకారం జరిగితే చేయాల్సినటువంటి కార్యము సింహాలను చంపడం మాత్రమే కాదు, తోడేళ్లను చంపడం మాత్రమే కాదు, ఆ గొర్రెల మధ్యలోనికి వస్తున్న తోడేళ్లను గుర్తించాలి. ఫస్ట్ వాటి మధ్యలోనికి వస్తున్న సింహాలను గుర్తించాలి. దేని వల్ల ఈ రోగం వచ్చింది, దేని వల్ల నా సంఘంలోనికి ఈ బలహీనత వచ్చింది, దేని వల్ల నా సంఘంలో ఈ మరణం వచ్చింది. ఇవన్నీ మరణం అంటే ఏంటి? సింహమేనా? గర్జించు సింహము వలె వాడు వీధిలో తిరుగుతున్నాడు. ఎందుకు వచ్చింది? దాన్ని రానివ్వకుండా ఆపగలిగిన వాడు కాపరి. గొర్రెలను కాసే కాపరి ఎవరు అని అంటే గొర్రెల మధ్యలోనికి క్రూర మృగాలు రాకుండా కాచేవాడే కాపరి. అనుభవం ఉందా గొర్రెల కాపరిగా దావీదుకి? ఉందా? ఈ అనుభవాన్ని ఇచ్చిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు కాదు, గొర్రెలను కాసుకుంటున్నప్పుడే ఆయన గొర్రెలను ఎలా సంరక్షించాలో తెలిసిన వాడు. గొర్రెల పట్ల ఒక ప్రేమను, గొర్రెల పట్ల ఒక బాధ్యతను, గొర్రెల మీదే దృష్టి నిలిపిన వాడు దావీదు. ఇప్పుడు అలాంటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు. ఎందుకు అనంటే ఇక్కడ ఆల్రెడీ పుత్ర స్వీకారం జరిగింది. పుత్ర స్వీకారం జరిగిన వాని యొక్క స్వభావము, అతని లక్షణాలు, ఎవరైతే ఆ రాజు మీద, దావీదు మీద ఆధారపడి ఉన్నారో వారిని సంరక్షించటము, వాటి కొరకు ప్రార్థించటము, వాటిని కనిపెట్టుకొని ఉండటమే పుత్ర స్వీకారం జరిగిన వాని యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్. ఇక నేను ఎవరి గురించి చెప్పదలుచుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు గొల్యాతును చంపాడు. ఎలా చంపాడు? ఒడిసి తీసుకొని, రాయి తీసుకొని ఒడిసిలో పెట్టి కొడితే ప్రవక్త అంటాడు, ఆ రాయిని తీసుకొని దేవుడే ఆ గొల్యాతు యొక్క నుదుటి మీద కొడితే గొల్యాతు వెనకబడ్డాడంట. ముందుకు పడ్డాడంట. వెనకమాలుండి దేవుడు ఒక్క నెత్తి మీద ఒక్కటి ఇచ్చాడంట, గొల్యాతు ముందుకు పడ్డాడంట. ఇప్పుడు దావీదుతో ఉన్నది ఎవరు? ఇప్పుడు రాజుల మీద అధికారం ఇచ్చిన వాడు ఎప్పుడు? పుత్ర స్వీకారం జరిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నేను సింపుల్ గానే అరవకుండా, కళ్ళు బయటికి పెట్టకుండా నిదానంగా చెప్తున్నా, ఓకేనా? కాబట్టి కొంచెం అర్థమవుతుందిగా. పుత్ర స్వీకారం జరిగినప్పుడు జరిగే కార్యాలు ఏం చేయాలో, ఎలా ఉంటాయో మీకు ఈరోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. మీరు అసాధారణమైన వ్యక్తులు కాదు, కనబడటానికి ఒక సాధారణమైన వ్యక్తులుగా ఉంటారు, కానీ అసాధారణమైన వ్యక్తులు. మీరు సాధారణమైన ప్రజలు కాదు, ఒక సామాన్యమైన ప్రజలు కాదు. మానవుల దృష్టిలో సామాన్యమైన ప్రజలే, కానీ దేవుడి దృష్టిలో మనం సామాన్యమైన ప్రజలము కాదు, సమస్తాన్ని ఏలగలిగిన ప్రజలము, ఏలవలసిన ప్రజలము. సృష్టి మీద అధికారము కలిగి ఉండాలా, రాజుల మీద అధికారము కలిగి ఉండాలి, సమస్త మానవాళి మీద ఆధిపత్యము కలిగి ఉండాల్సిన ప్రజలు రాజులము అంటున్నాడు ఆయన. అలాంటి ప్రజలు ఈ రోజున సామాన్యులుగా, ఏమీ లేని దరిద్రులుగా, దిక్కుమాలిన వారిగా, దిగంబరులుగా మారిపోయారు. కారణం ఏమిటంటే సాతాను దొంగిలించేసాడు. అదేనా ఈ కాలంతో చెప్పింది? దిక్కుమాలిన వారు, దరిద్రులు. తిట్టాడా? ఏ సంఘాన్ని తిట్టలేదంట, మన సంఘ కాలాన్ని తిట్టాడు దేవుడు. ఆ 7 సంఘ కాలాల్లో ఏ సంఘ కాలాన్ని తిట్టలేదంట. ప్రవక్త చెప్పు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం అంటే సాతాను వాడికి సమయం కొద్దిగా ఉందని అందరిని పాడు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు గుడ్డివారిగా, దిగంబరులుగా, దిక్కుమాలిన వారిగా ఉండటానికి కాదు నేను మిమ్మల్ని సృష్టించింది. మీకంటూ కొన్ని అధికారాలు ఉన్నాయి, మీకంటూ కొన్ని స్వాస్థ్యము, వారసత్వపు లక్షణాలు, స్వభావాలు ఉండాలి. నేను అవన్నీ మీకు ఇచ్చాను, మీరు మీ అవిశ్వాసం వలన వాటిని పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను వాటిని మరలా మీకు జ్ఞాపకం చేయడానికి రంగం మీదకి వస్తున్నాను. పొందుకుందామా? ఇప్పుడు యెహోషువ దగ్గరకు వద్దాం. యుద్ధం చేస్తున్నాడు యెహోషువ. టైం కరెక్టేనా? యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆడ యుద్ధం జరుగుతుంది, సూర్యుడేమో వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు వెళ్ళిపోతే
రాజు యొక్క క్రమం ప్రకారం యుద్ధము యొక్క క్రమం ఏంటంటే సూర్యుడు అస్తమించే వరకే చేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధాన్ని ఆపేయాలి. ఆ సూర్యుడు అస్తమించుతూ అలా వెళ్తున్నాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు. ఇప్పుడు కనుక మరలా యుద్ధాన్ని ఆపేసి సూర్యుడు అస్తమించాడు అనుకో, యుద్ధం ఆపాల. మరలా ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేయాలి అంటే మరలా ఆ శత్రువులు మరలా సైన్యాన్ని పెంచుకొని వస్తారు, మరలా మొదటికే వస్తుంది. అందుకని ఇప్పుడు యెహోషువ ప్రార్థిస్తున్నాడు. రెఫరెన్స్ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10, 11, 12. యెహోషువ 10వ అధ్యాయము 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా చదువు సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా. అది సంగతి. ఎవరు ప్రార్థన చేస్తారు? యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో అని యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు అలా నిలబడిపోయాడు, చంద్రుడు అలా ఆగిపోయాడు. ఒక రోజంతా అలానే ఆగిపోయిందట. ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు శాసిస్తే? ఇప్పుడు యెహోషువ ఎవరు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, మన వంటి స్వభావం కలిగిన వాడే. బైబిల్లో ఉందా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అతను అత్యాశక్తితో ప్రార్థిస్తే వర్షము కురిసిందంట. అతను అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవునా? వారు మన వంటి స్వభావం వారే, కానీ ఎందుకని వారు అటువంటి కార్యాలను చేస్తున్నారు? యెహోషువ ఎందుకని సూర్యుని ఆపగలిగాడంటే యెహోషువకు ఒక పుత్ర స్వీకారం జరిగింది. పుత్ర స్వీకారము లేకుండా యెహోషువ అటువంటి మాటలు పలకలేడు. అవునా? కారణం ఏంటంటే పుత్ర స్వీకారములోనే సృష్టిని ఆపగలిగే అధికారం ఉంది. పుత్ర స్వీకారములోనే రాజులను జయించే అధికారం ఉంది. పుత్ర స్వీకారములోనే రోగాలను జయించే అధికారం ఉంది. ఆ పుత్ర స్వీకారంలోనే దెయ్యాలను పారద్రోలే అధికారం ఉంది. ఇప్పుడు ఆ పుత్ర స్వీకారము పాత నిబంధనలో ఛాయగా అబ్రహాం ఒకటి, దావీదు ఒకటి, యెహోషువ ఒకటి, వీరందరూ ఒక్కొక్కటి, ఎలీషా ఒకటి, ఏలియా ఒకటి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశారు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు చూద్దాం. అమ్మ నీకు ఇవన్నీ నాకు ఎందుకు చేస్తున్నావు? గేహజీ అంటాడు, ఆమెకు పిల్లలు లేరు. ఇచ్చాడా? సంతానం వచ్చిందా? అసలు ఎలీషా పడితే సంతానం రావడం ఏంటి? కొడుకు చనిపోయాడు. గెహజీ వెళ్ళి మీద పడి అడుపడి ఇటుపడి కర్ర తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసినా జరగల. పుత్ర స్వీకారం కర్ర కాదు, ఎలీషాకి జరిగింది. కర్రను పంపించాడు గెహజీతో, వెళ్ళి ప్రార్థన చేయాలని. జరిగింది ఆ కార్యము. చనిపోయిన వాడు లేచాడా? ఇప్పుడు పుత్ర స్వీకారం జరిగింది ఎవరికైనంటే ఎలీషాకి. ఇప్పుడు ఎలీషా వెళ్ళాలి అక్కడికి. ఎలీషా వెళ్ళే వరకు అక్కడికి ఆ చనిపోయిన ఆ బాలుడు బ్రతకల. ఇప్పుడు ఎలీషా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఇప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తి లెగిస్తున్నాడు. ఆ ఎలీషానే ఆమె గర్భఫలము వచ్చే విధమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఎలీషానే చనిపోయిన కుమారుణ్ణి మరణాన్ని జయించే అధికారాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటంటే ఇప్పుడు ఎలీషాకి పుత్ర స్వీకారం జరిగింది. పుత్ర స్వీకారము అని అంటే ఏంటి? మర్చిపోయారు, నేను ముందే చెప్తా. ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ లో పుత్ర స్వీకారం అని అంటేనే ఆయన అధికారాలను, ఆయన స్వాస్యాన్ని, ఆయన శక్తిని వారికి ఇవ్వటం. అర్థమైందా? ఇప్పుడు పుత్ర స్వీకారం ఎలీషాకు జరిగింది, అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మరణం మీద అధికారం ఉంది, ఆమె కుమారుని కనే అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరు కలిగి ఉన్నారంటే ఎలీషా. ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క అధికారాన్ని కలిగి ఉన్నారు. సృష్టి మీద అధికారం యెహోషువ కలిగి ఉన్నాడు. సృష్టి మీద, సముద్రాల మీద అధికారం మోషే.
కలిగి ఉన్నాడా? ఇలా చూసుకుంటూ పోతే పుత్ర స్వీకారము అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తులోనే కనబడతాయి. ఈ కార్యాలన్నీ యేసు క్రీస్తులో కనబడతాయి. కనబడుతుందా? ఈ యేసు క్రీస్తులో ఏ కార్యాలైతే కనబడ్డాయో ఇప్పుడు ఈ కార్యాలన్నీ ఆయన భార్యలో కనబడతాయి. ఇప్పుడు ఈ కార్యాలన్నీ అప్పుడు అక్కడొకరు చేశారు. అర్థమవుతుందా? యేసు క్రీస్తు వాటన్నిటిని చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడా? రోగగ్రస్తులను స్వస్థపరిచాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళని స్వస్థపరిచాడు, వాటి నుండి దెయ్యాల నుండి విడిపించాడు, సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఈ కార్యాలన్నీ, ఈ అధికారం అంతా, ఈ పుత్ర స్వీకారం అంతా రూపాంతర కూడా మీద యేసుక్రీస్తు జరిగింది. అసలు ఆయన పుట్టుకతోనే పుత్ర స్వీకారంతో పుట్టాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అది దేవుని యొక్క ఎన్నికనే మార్గము గుండా పుట్టాడు కాబట్టి. మనమంతా వేరే మార్గంలో వచ్చాము, కానీ ఆయన సరైన మార్గంలో వచ్చాడు కాబట్టి ఆయన పుత్ర స్వీకారంతోనే పుట్టాడు. ఈ పుత్ర స్వీకారంతో పుట్టిన ఈయన సమస్త వాటిపైన అధికారము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ కార్యాలన్నీ ఆయన అంటున్నాడు, నా భార్య చేయాలి, నా కుమారులు కుమార్తెలుగా ఉన్నవారు చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు వాటన్నిటిని బయలుపరచడానికే 63లో ఆయన విమోచన గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ విమోచన గ్రంథంలోనే వీటి యొక్క సమస్త మర్మము దాచబడింది. వాటిని తీసుకొని వచ్చి ప్రవక్తకి ఇచ్చి పుత్ర స్వీకారం చేశాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఆ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు దేవుడు మన పుత్ర స్వీకారం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మన పుత్ర స్వీకారం చేస్తాడో ఇప్పుడు నువ్వు వాటి మీద అన్నిటి మీద అధికారం కలిగి ఉంటావు. మనం భయపడే వారిగా ఉండం అనే సంగతి గుర్తుపెట్టుకో. చదువు భయపడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? లేరా? ఆసక్తి కాదు, భయపడే వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. రోగం వస్తే భయపడే వాళ్ళు ఉన్నారు. అవునా? ప్రవక్త అంటాడు, నిన్న బుధవారం చదివించాను, మీకు ఏదైనా అనారోగ్యం వస్తే యేసు నామాన్ని మీరు ఉచ్చరించండి. యేసుడు పరమ వైద్యుడు నీకు ఉన్నాడు అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను ఉచ్చరించండి. దెయ్యము పట్టిన వారు ఉన్నప్పుడు వారిని వదిలించే దేవుడు ఉన్నాడు, సర్వశక్తి కలిగిన వాడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఆయనను మీరు శ్వాసించండి అంటాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ వాటి నుంచి విడిపించగలిగిన వాడు ఎవరో వారిని మీరు శ్వాసించండి. శ్వాసించడం అంటే శ్వాస పీల్చడం. శ్వాస ఒక 10 నిమిషాలు ఆపండి. ఆపగలమా? ఆపలేం. అలాగే యేసు నామాన్ని ప్రతి క్షణము శ్వాసించే వారిగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను బ్రతికించేది, స్వస్థపరిచేది, విడిపించేది ఆ యేసు నామం అనే శ్వాసే. ఆ శ్వాసే మనల్ని బ్రతికిస్తుంది, ఆ శ్వాసే మనల్ని విడిపిస్తుంది, ఆ శ్వాసే మనకు అధికారంలోనికి నడిపిస్తుంది అని అంటాడు ప్రవక్త. కాబట్టి మనకు ఒక పుత్ర స్వీకారము జరిగిందా, జరగాల? మనం ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా? చెప్తా. పోతాయా? చింతల్లి ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా? బ్రదర్ రాజేష్ చూస్తా. రోగగ్రస్తుల దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయమంట, స్వస్థత జరిగిద్ది లేదో చూస్తా. ఇవాళ ఒక సహోదరి చనిపోయింది, పండి ప్రార్థన తర్వాత వెళ్ళి బ్రతికిస్తారా? అయితే ఆ కార్యాలు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉంటాయి అని అంటే, బతికించు, స్వస్థపరచు అని శోధిస్తే జరిగే కార్యాలు కాదు. ఇప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోలేడా? అక్కడ నుండి దూగుతే దేవదూతలు కాపాడలేరా? ఈ రాజ్యాలన్నీ ఆయన వశం కాలేవా? సాతాను చెయ్యి చూపించు చూద్దామనంటే జరగవు. అక్కడ చెయ్యడు కూడా. ఇప్పుడు ఆయన భార్య కూడా చెయ్యి చూద్దామంటే చేయదు. ఆ కార్యము చెయ్యాలి అని దేవుడు ఆ భార్యకు ప్రేరేపణిస్తే, ఆత్మ ప్రేరేపణతో ఇక్కడ కార్యం జరిగిద్ది అనే విశ్వాసంలో ఆమెను నడిపిస్తే, ఆ ప్రత్యక్షత దర్శనమును ఆమెకి ఇస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ప్రవక్తకు కూడా కొన్నిసార్లు అక్కడ స్వస్థపరచబడే వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఆయనకు చూపించడు. అయినా సరే ఈయన స్వస్థపరిచే వరం ఉంది కదా అని వెళ్తాడు, కానీ అక్కడ స్వస్థతలు జరగవు. కారణం ఏంటంటే ఈయనకు దేవుడు చూపించలా. అసలు వాళ్ళు బ్రతుకుతారా చనిపోతారా అనే ప్రేరేపణ లేదు. ఈయన ఆలోచనలో యథావిధిగా వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన మరలా ఆగి
ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఇంకా చూపించలేదు, ప్రార్థన చేద్దామని. తిన్నారా? ఒక స్త్రీ గురించి చెప్తాడు ఈ మాట. కాబట్టి దేవుడు ఆ భార్యకు ముందు ప్రేరేపణ, ప్రత్యక్షత, దర్శనాలు ఇస్తాడు. దాని ప్రకారమే ఆమె కార్యాలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పుత్ర స్వీకారంలోనికి ఆ అధికారాన్ని, స్వాస్యమును దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం.